నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. అతడు సమాజానంద స్వామి, విశాలహితమే అతని మతం, జనహితమే అభిమతం. కదిలించిన ఒక సంఘటనతో ఓ సేవా సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆ బెంగుళూరు యువకుడు. 4 రాష్ట్రాలలో స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. తిండి కలిగితేనే కండ కలిగేది. ఇందుకోసం పోషక విలువలున్న బియ్యం అందించే అంకుర వ్యాపారాన్ని ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఓ యువజంట. విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. అతడే ఒక సైన్యం, కానీ తనలాంటి 10,000 సైనికులను తయారు చేశారు. వరదలొచ్చినా, మహమ్మారులు విరుచుకుపడ్డా ఆదుకునే ఆపద్బాంధవుడు అతడు. సామాజిక మాధ్యమాల్లో బ్రోసేఫ్ గా ప్రసిద్ధుడు. నివసిస్తున్న ఊరు బెంగళూరు. అసలు పేరు దుష్యంత్ దూబే. ప్రకృతి వైపరీత్య బాధితులు, విధివంచితులు, గృహహింస బాధితులు ఇలా అందరికీ సాయపడుతూ ప్రజాభిమానం సంపాదించారు. 4 రాష్ట్రాలకు తన స్థాయిలో ప్రజల కష్టాలు తీరుస్తుంది. దుష్యంత్ మనసంతా మానవత్వం, ఆ గుండె నిండా సేవాభావం. యుక్త వయసులో అహ్మదాబాద్ గడ్డ మీద తొలిసారి స్వచ్ఛంద సేవకుడయ్యారు. తనిప్పుడు బెంగళూరులో ఓ ఆటోమొబైల్ కంపెనీలో మార్కెటింగ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. విరామ సమయంలో ప్రజల్లోనే ఉంటూ ఆసరాగా, భరోసాగా నిలుస్తారు. My own name is Dushyant Dubey. నా పేరు దుష్యంత్ దూబే. రెడిట్ లో నా యూజర్ నేమ్ బ్రోసెఫ్ అని రాశాను. అందువల్ల ఈ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంచుమించు 11 ఏళ్ల నాటి ముచ్చట. ఆన్లైన్ లో అంతా బ్రోసెఫ్ పేరునే ఉపయోగిస్తున్నారు. Saint Broseph was used by online people. దుష్యంత్ కి సేవే ప్రాణం, ఆరాధ్యనీయం. సామాజిక వేదికల నుంచి బెంగళూరు ప్రజలకు నిత్యం సాయపడుతూ ఉంటారు. I'm the founder of. నేను సెయింట్ బ్రోసెఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిని. గత 14 ఏళ్లుగా సామాజిక సేవ చేస్తున్నాను. 4 ఏళ్లుగా అచ్చంగా బెంగళూరు పౌర సమస్యల పరిష్కారంలో సాయపడుతున్నాను. For 4 years now. దుష్యంత్ అహ్మదాబాద్ లో పెరిగాడు. తండ్రికి ఓ నర్సరీ ఉంది. ఆయన వృత్తిరీత్యా వ్యాపారి, కానీ ప్రవృత్తి, దాతృత్వం, సేవాభావాలు. జానపద కళాకారులకు సాయంగా మొక్కల్ని విరాళంగా ఇచ్చేవారు. అచ్చంగా ఇందుకే నర్సరీని నిర్వహించారు. తండ్రి మానవతా పరిమళాలనే దుష్యంత్ మనసంతా అద్దుకున్నారు. మాది మధ్యప్రదేశ్ లోని జబల్పూర్. నన్ను మా కుటుంబం ధార్మిక విలువలతో పెంచి పెద్ద చేసింది. నాన్నగారు ఎందరెందరికో ఎంతెంతో ఉదారంగా ఇచ్చి సాయపట్టం చూశాను. తను నర్సరీని నిర్వహించారు. మొక్కల్ని విద్యార్థులకు పంచిపెట్టారు. నాటండి అంటూ ప్రోత్సహించారు. Plants where he would just donate the plants to all the students so that they could be encouraged to do more tree plantation. Happened in my life. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. నాకు అప్పుడు 17 ఏళ్లు. ఓ యువకుడు పేరు అబ్రహం బ్రిగ్స్. అతడిది మియామి. తీవ్ర నైరాశ్యంతో కుంగుబాటి స్థితిలో ఉన్నాడు. అతడు ఆత్మహత్య చేసుకుంటానంటూ కొన్ని మందుల్ని అధిక మోతాదులో తీసుకున్నాడు. ఆన్లైన్ ఫోరంలో సూసైడ్ నోట్ ఉంచాడు. ఈ సంఘటన 2007 నాటిది. నిద్ర మాత్రలు తీసుకుని నిద్రకు ఉపక్రమించాడు. దీన్ని వేలాది మంది చూస్తున్నారు. అమెరికన్లు వేలాదిగా వీక్షిస్తున్నారు. కానీ ఎవరూ ఆపడానికి యత్నించడం లేదు. పైగా అతన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారు. Or they just said derogatory remarks to him. అలాంటి సమయంలో దుష్యంత్ ఆ కుర్రాడికి సమీపంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. ఫోన్లో మాట్లాడారు, కానీ తన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటన అతడి జీవితాన్నే మార్చివేసింది. So I got my parents' phone. నేను మా పేరెంట్స్ ఫోన్ నుంచి మియామి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడాను. అమెరికాలోని 5 వేర్వేరు పోలీస్ అధికారులతో సంభాషించాను. ఎట్టకేలకు పోలీసులు వచ్చారు. రక్షించే యత్నం చేశారు. కానీ అప్పటికే అతడు మరణించాడు. కాపాడలేకపోయారు. నేను టీనేజీలో అడుగుపెట్టినప్పుడు జరిగిన ఆ సంఘటన నా జీవితాన్ని, ఆలోచనల్ని మార్చేసింది. అప్పటి నుంచి సామాజిక సేవ చేయాలన్న స్వభావం, ధోరణి ఏర్పడ్డాయి. Disposition towards doing social work and helping other people. దుష్యంత్ దూబే సేవా కార్యక్రమాల్లో రద్దీ వేళల్లో ట్రాఫిక్ క్లియర్ చేయటం నుంచి ఉచిత మానసికారోగ్య చికిత్సల దాకా ఉంటాయి. అత్యాచారాలకు గురైన బాధితులకు ఆశ్రయమిస్తున్నారు. బ్రోసెఫ్ ఫౌండేషన్ పక్షాన 10,000 వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీరి ద్వారా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో దుష్యంత్ పౌర సమస్యలను పరిష్కరిస్తున్నారు. అట్టడుగు వర్గాలకు అండగా నిలిచారు. Last year in 2023 we started our organization. 2023లో మేము బ్రోసెఫ్ ఆర్మీ పేరుతో ఓ సంస్థని నెలకొల్పాం. మా వాలంటీర్ల సమూహం, వీరి సంఖ్య బెంగళూరులో 8,000, హైదరాబాద్ లో 500, చెన్నైలో 500, పూణేలో 1,500. ఈ వాలంటీర్లు సెయింట్ జోసెఫ్ ఆర్మీగా ఏర్పడ్డారు. నగరంలోని పౌర సమస్యల్ని పరిష్కరించడం, సరస్సులను శుభ్రపరచడం, అక్కడికక్కడే నగరాల సుందరీకరణ లాంటి పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో బాధితులకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తాం.
మద్దతు అవసరమైతే అండగా ఉంటాం. Whenever there's a victim in need of any support in their area, I help that person. దుష్యంత్ దుబే నమవాల్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు. నమవాల్స్ బహిరంగ ప్రదేశాల్లో గోడలపై సంస్కృతి చరిత్రను ప్రతిబింబించే వర్ణ చిత్రాలను వేసి సుందరీకరిస్తుంది. It's one of the initiatives that I have done, I have undertaken in the past. గతంలో నేను వేసిన కుడ్య చిత్రాల్లో బెంగళూరులోని ఫ్రీడమ్ వాల్ ని చెప్పుకోవాలి. ఈ కార్యక్రమానికి సైబీరియన్ హాస్పిటల్ సహకరించింది. ఇది ఇందిరానగర్ ప్రాంతంలో ఉంది. నా వెనక కనపడేది సైబీరియన్ హాస్పిటల్. ఆసుపత్రి అధికారులు నాకు, నా మిత్రులకు సహకరించారు. ఈ గోడ మీద దేశ ప్రముఖులు, కర్ణాటక రాష్ట్ర ప్రముఖుల బొమ్మలు గీశాం. Wall paintings here of some of the most important people of our country and some of the most important people of Karnataka. విద్యార్థులు అనేకులు ఇంటర్న్షిప్ కోసం బ్రోసెఫ్ ఫౌండేషన్ లో చేరుతున్నారు. నేను సెయింట్ బ్రోసెఫ్ హెచ్క్యూకి నార్మల్గా ఇంటర్న్షిప్ కోసం వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చాక బ్రోసెఫ్ గారితో మాట్లాడాను. సో తను చెప్పాడు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాక మళ్ళీ నాకు అర్థమైంది, మనం చేసే పని 10 మందికి హెల్ప్ఫుల్ అయితే సో ఏది చేస్తున్నా అది తృప్తి ఎక్కువ ఉంటుంది అని. సో నేను అట్లా ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను ఇంటర్న్షిప్ ఇప్పుడు. మెరుగు పెట్టిన తెల్ల బియ్యం, పొగలుగక్కే అన్నం, ఇదంతా ఒక నాటి కథ. ఇప్పుడు ఆరోగ్యాభిలాషుల తారక మంత్రం పోషక విలువలున్న ముడి బియ్యం. రైతులేమో వడ్లు మరపట్టించి ఇంటింటికి తిరిగి విక్రయించరు. ఇదే అవకాశంగా దళారులు ప్రవేశించడంతో బియ్యం ధరలు తరచూ కొండెక్కి కూర్చుంటాయి. ఈ పరిస్థితికి చర్మగీతం పాడేందుకు తమ పరిధిలో ఓ పరిష్కారాన్ని ఆవిష్కరించారు జగిత్యాల జిల్లా పూడూరులో మౌనిక గణేష్ దంపతులు. రైతు వారధి అనే అంకుర వ్యాపార సంస్థను నెలకొల్పి కోరిన రకాల ముడిబియ్యం అందజేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో అది ఓ ఆకుపచ్చ లోకం. నేడు తెలంగాణ ధాన్యాగారంలో ఓ భాగం. రైతులు మేలిమి రకాల ధాన్యం పండిస్తున్నారు. సన్న బియ్యానికి కొదవలేదు. కానీ మెరుగుపెట్టని నాణ్యమైన బియ్యాన్ని గుర్తించడం కష్టమవుతోంది. రైతులు ధాన్యాన్ని మార్కెట్లో విక్రయించటం, అవి మిల్లుల్లో బియ్యంగా మారటం, వినియోగదారులకు చేరటం, ఇదంతా ఓ గొలుసుకట్టు వ్యవహారం. ఇదంతా లేకుండా నేరుగా రైతుల దగ్గర ధాన్యం కొని మిల్లు పట్టించి వినియోగదారులకు అందిస్తున్నారు జగిత్యాల జిల్లా పూడూరుకు చెందిన మౌనిక గణేష్ దంపతులు. రైతు వారధి అంకుర వ్యాపార సంస్థ నెలకొల్పారు. స్కూల్ లేని టైంలో అమ్మ నాన్నతో పాటు పొలం పనులకు వెళ్ళేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు రైతులకు ఏదన్నా హెల్ప్ఫుల్గా ఒక సంస్థని స్టార్ట్ చేయాలని అనుకున్నాను. దానికోసమని నేను పీజీడీఎం చదివాను. పీజీడీఎం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దామని నేను ఒక 3 months గ్రౌండ్ వర్క్ చేసిన. అప్పుడు కొంతమంది ఫార్మర్స్ని కలవడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని ఇన్పుట్ తీసుకొని నేను రైస్ని ఎంచుకోవడం జరిగింది. మౌనిక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అమ్మా నాన్నతో పొలానికి వెళ్లేవారు. అందువల్ల మట్టి మీద మమకారం. సేద్యానికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చదివారు. మట్టిని నమ్మిన రైతులకు ఏదైనా మేలు చేయాలి అన్న ఆలోచన ఉండేది. వివాహం తర్వాత కొంతకాలం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆవిరి బియ్యం తినలేక ఇంటి నుంచి బియ్యం తెప్పించుకునేవారు. తనలాగే కోరిన బియ్యం దొరికే అవకాశం లేని వారి కోసం అంకుర వ్యాపార వేదిక నెలకొల్పాలని నిశ్చయించారు. ఫలితమే రైతు వారధి ఆవిర్భావం. 2019లో పెళ్లి జరిగింది. అప్పుడు 1 year హైదరాబాద్లో ఉన్నాము. ఎప్పుడు ఇంటి నుంచే బియ్యం తీసుకొచ్చుకొని తింటుండే వాళ్ళము. అక్కడ ఉన్నప్పుడు ఒకసారి స్టీమ్ రైస్ తీసుకొచ్చుకొని తినడం జరిగింది డీమార్ట్ నుంచి. రైస్ టేస్ట్ అనేది నచ్చలేదు. అప్పుడు అనుకున్నాము, ఎందుకు మన అమ్మ నాన్న వండించిన రైస్ని ఇక్కడికి తీసుకొచ్చుకొని అమ్ముకోకూడదు అని ఆలోచన. అప్పుడు ఇద్దరం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. రైతు వారధి ఒక అంకుర వ్యాపార వ్యవస్థాపన. రైతులకు వినియోగదారులకు వారధిగా పనిచేస్తోంది. రైతులు లాభపడాలి, వినియోగదారులకు లబ్ధి చేకూరాలి అన్నది వ్యవస్థాపకుల ఉద్దేశం. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. నిర్వహణా ఖర్చుల కోసం కమిషన్ ఇంకా రవాణా ఛార్జీలను తీసుకుని ఆర్డర్ల ప్రకారం అందజేస్తున్నారు. బియ్యాన్ని అమ్మాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందని అంటే, రైతుల్ని కలిసినప్పుడు వాళ్ళు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. వడ్లు పండిన తర్వాత వాటిని స్టోర్ చేసి మ్యాచర్ వచ్చిన తర్వాత వాటిని జోకడం, దాన్ని లోడ్ చేయడం, దాన్ని తీసుకెళ్ళి 16 days అట్లా పడుతుండేది. అప్పుడు వాళ్ళకు చేతికి డబ్బులు రావడం కూడా లేట్గా అయ్యేది.
వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ పంట వేయడానికి సీడ్స్ తీసుకోవడానికి, మందులు తీసుకోవడానికి వాళ్ళకి డబ్బులు సరైన టైంలో అందేటి కావు. దానివల్ల కొంతమంది దగ్గర అప్పులు చేయడం జరిగేది. తొలుత సొంత గిడ్డంగి లాంటి మౌలిక సదుపాయాలు లేక రైతులకు రైతు వారధి మీద గురి కుదరలేదు. తర్వాత కాలంలో గిడ్డంగి ఏర్పాటు చేశారు. 3 నెలల పాటు వరుసగా రైతులను కలిసి వారి సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. రైతు వారధిలో చేరటానికి వారిని ఒప్పించారు. సంస్థ వ్యాపారం క్రమంగా పెరిగింది. కర్షకులకు గురి కుదిరింది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరిన వారి ఇంటికే నేరుగా బియ్యం పంపిస్తున్నారు. నేను గత 10 ఏళ్ల నుంచి సన్న రకాన్ని పండిస్తున్నాను. అంతకుముందు నేను సన్న రకం వడ్ల రూపంగా అమ్ముదు అంత దిగుబడి వచ్చినా గానీ నాకు సరైన ఆదాయం రాకపోతుండే. ఇప్పుడు రైతు వారధి అనే సంస్థను పూడూరులో మౌనిక గారు స్థాపించారు. అప్పటి నుండి నేను వీరికి నేరుగా వడ్లను బియ్యంగా చేసి నేను వీళ్లకు విక్రయించడం జరుగుతుంది. తద్వారా నాకు ఆదాయంతో పాటు నాకు శ్రమ కూడా తగ్గింది. రైతు వారధి అటు వినియోగదారులకు ఇటు రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది. మార్కెట్ ధరల కన్నా 5 నుంచి 10% తక్కువ ధరకే కస్టమర్లు ఎంతో నాణ్యమైన బియ్యం అందుకుంటారు. రైతులు 10 నుంచి 15% అధిక ఆదాయం పొందుతారు. వీళ్ళు దొడ్డు రకం ఎక్కువ పండించే వాళ్ళు సన్న బియ్యం ఇంటి వరకే పెట్టుకునే వాళ్ళు, బయట అమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్ దొరికేవారు కాదు. 1 క్వింటాల్ 2 క్వింటాల్ అమ్ముకుంటే వాళ్ళకి గిట్టుబాటు అయ్యేది కాదు. బల్క్లో అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు తొందరగా వచ్చేటి వాళ్ళకు యూజ్ అయ్యేది. రైతు వారధి సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత సన్న రకాలు ఎక్కువ పండించి మాకు డైరెక్ట్ మిల్లింగ్ దగ్గరికి అది మేము వెళ్ళి బియ్యంగా తయారు చేసి మాకు అమ్మడం జరుగుతుంది. వాళ్ళకి ఇమీడియట్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి శ్రమ తగ్గుతుంది. ఇమీడియట్ గా డబ్బులు అందించడం వల్ల ఇంకా ఎక్కువ సన్న రకాలని పండించడం జరుగుతుంది. ఒక గట్టి బియ్యం సరఫరాదారుగా మారటం, రైతులకు అవరోధాలు తొలగించటం, కోరినంతనే ఇంటింటికి బియ్యం సరఫరా రైతు వారధి లక్ష్యాలు. తొలుత 100 క్వింటాళ్ల బియ్యం విక్రయమయ్యాయి. ఇప్పుడిది 4 రెట్లు పెరిగింది. వార్షిక టర్నోవర్ 70 లక్షల రూపాయలకు చేరింది. క్రిమి సంహారక మందులు వాడకుండా సన్నబియ్యం పండించి ఇచ్చేలా రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రైతులు వడ్లు పండిన తర్వాత దాటిని మధ్యవర్తులకు అమ్మడం జరుగుతుంది. మధ్యవర్తులు మిల్లర్స్కి సేల్ చేసిన తర్వాత మిల్లర్స్ ప్రాసెసింగ్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూటర్కి సేల్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు షాపులకు అందించారు. తర్వాత కస్టమర్స్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. 4-5 స్టెప్పులు జరగడం వల్ల రైతులు తక్కువ రేటుకి వడ్లు అమ్ముతున్నారు. కస్టమర్స్కి అందేసరికి ఎక్కువ రేట్ అవుతుంది. దీనివల్ల ఫార్మర్స్ నష్టపోతున్నారు. కస్టమర్స్కి ఎక్కువ రేటుకి రైస్ అనేవి అందుతున్నాయి. మేము ఈ 4-5 స్టెప్పుల్ని తగ్గించి ఫార్మర్స్ కి అటు కస్టమర్స్ కి ఒక వారధిని క్రియేట్ చేయాలనుకున్నాము. సాంకేతికతను ఉపయోగించి రైతులకు సకాలంలో డబ్బు అందజేస్తుండటంతో రైతు వారధి విజయవంతమైంది. ఈ విధానం వినియోగదారులకు మెరుగైన బియ్యం అందిస్తోంది. గిట్టుబాటు అయ్యేలా రైతులు సరైన ధర పొందేలా చేస్తుంది. సంస్థ స్థాపించిన మొదటిలో ఒక 100 క్వింటాల్ వరకు అమ్మడం జరిగింది. కస్టమర్స్ ఎక్కువ రావడం వల్ల మేము కస్టమర్స్ని ఎక్కువ మెయింటైన్ చేయలేకపోయినాం. నెక్స్ట్ ఇయర్లో మేమే రైతులకు డైరెక్ట్గా సీడ్ అందించి మాకు ఈ రకం పంట కావాలి అని చెప్పడం వల్ల వాళ్ళు ఎక్కువ పంటలు మాకు అందించారు. అప్పుడు మేము ఒక 300 క్వింటల్స్ వరకు అమ్మడం జరిగింది. స్టార్టింగ్లో మాకు 70 వరకు టర్న్ ఓవర్ జరిగింది. ఇప్పుడు మాకు 1 crore వరకు టర్న్ ఓవర్ అయింది. కస్టమర్స్కి నాణ్యమైన రైస్ని అందించగలుగుతున్నాము. ఎక్కువ ఫార్మర్స్ని మేము టైఅప్ చేసుకోవడం జరిగింది. ఆపన్నలు నిస్సహాయులను ఆదుకుంటూ సామాజిక సేవకు నిజమైన నిర్వచనమిస్తున్న దుష్యంత్ పోషక విలువలున్న ముడిబియ్యం వ్యాపారంతో రైతులకు వినియోగదారులకు మేలు చేస్తున్న మౌనిక గణేష్ దంపతులు ముగ్గురు సామాన్య వ్యక్తులే ఒక సంకల్పంతో ప్రభావిత శక్తులయ్యారు.